ఓం గురుభ్యో నమః. నేను చిన్న మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను. రోజు మనం ఉదయిస్తూ ఉంటాడు కదా సూర్య భగవానుడు, ఒక్కడే ఉన్నాడు కదా. సూర్యుడు నారాయణుడు అంటున్నాం, సూర్యనారాయణ అని. అంటే మనల్లోని జీవుల్లోని ఆత్మ ఎట్లా ఉంటుందో, ఆ పరమాత్మ ఎట్లా ఉంటుందో, భగవంతుల్లోని కూడా, సూర్యుడిలోని కూడా ఆ పరమాత్మ అంటే ఆ నారాయణుడు కూడా, సూర్యుడికి ఆయనే లోనున్నది, ఆత్మలో ఉన్నది ఆ పరమాత్మే. మనలోని కూడా జీవుడిలో ఉన్నది కూడా ఆయనే పరమాత్మ. ఇద్దరిలో ఉన్నది కూడా ఒకే ఏకత్వంతో ఉంది. అది దేవతలకి ఎలా అండి అని అనుకుంటారా? కాదండి. సమస్త విశ్వానికి ఆది పురుషుడు, అక్షర పరబ్రహ్మ స్వరూపుడు అయినది ఆ నారాయణుడు ఒక్కడే అన్నమాట. ఆ సత్యలోకంలో ఉంటాడు. ఆ నారాయణుడే హిరణ్య గర్భ అనే నామంలో మనకి విష్ణు శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఎట్లాగా ఆ యొక్క నారాయణుడిలోంచే సమస్త దేవతలు వచ్చారు అని చెప్పేసి అన్నమాట. అందుకనే మనం భగవద్గీతలోని 11వ అధ్యాయంలోని సహర్ష శీర్ష సహర్ష పురుష అంటారు. అంటే సమస్త విశ్వం అంతా ఆయనలోనే ఏర్పడి ఆయనలోనే ఇలా వస్తుంది అని. అక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఈయన అనేక రూపాలతో అనేక మనుషుల్లో, అటు యొక్క దేవతలుగాను, రాక్షసులుగాను, చెట్టులుగాను, 84 లక్షల జీవరాశుల్లోనూ, ఇటు మనుషుల్లోనూ, కదిలే జీవులంటే మనలోని, కదలిక లేని జీవులంటే చెట్టుల్లోనూ, పుట్టల్లోనూ, అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడండి. అంటే ప్రాణం ఉన్న ప్రతి జీవులోని, కదలిక జీవుల ప్రాణం ఉన్న ప్రతి దాంట్లోనే ఆయనే ఉన్నాడు. అందుకే భగవంతుడు ఒక్కడే అనేక రూపాల్లో ఉన్నాడు. అది తెలుసుకోలేక ఒకరి మీద కోపము, ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద అసూయ, ఒకరి మీద ఇది. ఎప్పుడు మనకి ఇవన్నీ మనలోని మన ఎదుటివాడు కూడా అట్లాగే ఉంటాడు. కానీ వాళ్ళని వదిలేసి మనల్ని మనం తీర్చిదిద్దుకున్నప్పుడు, ఎప్పుడు ఎదుటివాడిని క్షమిస్తూ వచ్చామో మనలోనున్న అహంకారం అంతా తగ్గుతుంది. మనం పరిపూర్ణ శరణాగతి ఆ భగవంతుడి యొక్క తత్వానికి వెళ్తామండి. అది పట్టుకోవడం రావాలండి. అందరికీ ధన్యవాదాలు.